కాకినాడ నగరంలో రామారావుపేట నుండి కొండేపాలెంకు వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన ముత్తా గోపాలకృష్ణ వారధి కింద ఉన్న అప్రోచ్ రోడ్డును నిర్మించకపోవడం వలన ఆయా ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నైట్ హోటల్ రహదారి ఇటు కొండేపాలెంకు వెళ్లేందుకు వంతెన కింద రహదారి సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తే ఆ రహదారిలో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రామారావుపేట రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నజీర్తో పాటు పలువురు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అయినా కింద మాకు రోడ్స్ లేవు, రోడ్ ఫెసిలిటీ ఇవ్వలేదు ఇంతవరకు. మేమంతా పీస్ఫుల్గా సీనియర్ సిటిజన్స్ ఉన్నాం, అక్కడ ఎక్కువగా మంది రిటైర్డ్ పీపుల్స్. అది నడవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలామంది పేషెంట్స్ ఉన్నారు, తర్వాత డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలు వస్తే నీళ్లు, ఆ నీళ్ళలోంచి లేడీస్ వెళ్ళడం, పాములు కూడా వచ్చేస్తున్నాయండి ట్రాక్ దగ్గర నుంచి, రైల్వే ట్రాక్ దగ్గర నుంచి. మరి ఇన్ని బాధలు ఉన్నాయి. మేము ఎన్ని చెప్పినా, ఎంతసార్లు చెప్పినా, మా చంద్రశేఖర్ గారికి వినియోగించిన తర్వాత మన కొండబాబు గారికి చెప్తే ఇంతవరకు రోడ్లు వేయించలేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదు. మేడం గారికి ఎవరైనా ఇద్దాం ఈరోజు అని చెప్పేసి మేము గ్రీవెన్సెస్కి వచ్చామండి. దీన్ని బట్టి మీరు వెంటనే మాకు సర్టిఫికేట్ చేస్తే మంచిది. 40వ వార్డు అండి మాది. అక్కడ బ్రిడ్జ్ చేసిన తర్వాత రోడ్లన్నీ చాలా విపరీతంగా తవ్వేశారండి. ఇప్పుడు గోతులుగా ఉంటుంది. ఏ రోజు వర్షం వచ్చినా కూడా అదంతా నిండిపోయి పాములతోటి, పందులతోటి రకరకాల ఇబ్బందులు, బొళ్ళు మీద నిలువలు అందరూ పడిపోవడం, కాలు చేయి ఎరగడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నామండి. మాకు దయించి ఆ రోడ్డు వేసి పెడతారని చెప్పేసి మాకు